హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక అద్భుతమైన రుచితో వచ్చాను. అదేనండి నాటుకోడి గ్రేవీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను 1 kg నాటుకోడి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇది నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఆఫ్టర్ నిమ్మరసము పసుపుతోటి బాగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను నాటుకోడిని బాగా కాల్చుకున్నాను. అందుకే నేను ఇందులో స్మెల్ రాకుండా ఉండడానికి పసుపు నిమ్మరసం వేసుకొని 1 time వాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాటుకోడి ముక్కలకి పట్టేలాగా ఇందులో 1.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే 1 teaspoon పసుపు, 4 tablespoon కారం. ఒకవేళ కారం సరిపోదు అనుకుంటే ఇందులో మీరు స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆకుపొడి తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులో 1 teaspoon ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. టమాటా 2, పచ్చిమిర్చి 3, ఆనియన్స్ అనేవి కూడా 3 తీసుకుంటున్నాను. ఇవన్నిటిని కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ నాటుకోడి ముక్కలకి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇందులో చూపించినలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని, ఒకవేళ మీరు కుక్కర్లో చేసేసుకోవాలంటే అందులో కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 tablespoon ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలా ఐటమ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు రెమ్మల్ని కొంచెం పుదీనాని కూడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు మనం పక్కకు పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అనేది పోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 hour ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో అయితే ఉడికించుకుంటే 3-4 విజిల్స్ సరిపోతాయండి. ఇందులో నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ముక్కల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకు నాటుకోడి బాగా ఉడికినట్టు. చూసారు కదండి, గ్రేవీ అనేది చాలా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులోనే మనము కసూరి మేతిని వేసేసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్న నాటుకోడి గ్రేవీని రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, పులావ్లో కానీ, రాగి ముద్దలో కానీ వేసేసుకొని తింటే ఉంటుందండి అద్భుతమైన రుచి అండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా పేజీని ఫాలో చేయండి.